కన్నప్ప టీజర్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ప్రభాస్ గురించి మాట్లాడాలి. ఇప్పుడు ఎక్స్పెషల్లీ టీజర్ చూసిన వాళ్ళందరూ కూడా కింద కామెంట్స్ ఏం చేస్తున్నారంటే ప్రభాస్ కోసమే ఈ టీజర్ చూసిన వాళ్ళు ఒక లైక్ చేసుకోండి అని. కన్నప్ప టీజర్ ఎలా అనిపించింది? కన్నప్ప టీజర్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ప్రభాస్ గురించి మాట్లాడాలి. ఇప్పుడు ఎక్స్పెషల్లీ టీజర్ చూసిన వాళ్ళందరూ కూడా కింద కామెంట్స్ ఏం చేస్తున్నారంటే ప్రభాస్ కోసమే ఈ టీజర్ చూసిన వాళ్ళు ఒక లైక్ చేసుకోండి అని. అంటే ఇప్పుడు కన్నప్ప గురించి విష్ణు గురించి ఎవరో మాట్లాడరా? నేను మాట్లాడాలి అనుకుంటే నాకు ఒక్కటే బాగా నచ్చింది శివశివ శంకర సాంగ్. టీజర్లో నాకు ఏం కనబడాల. నాస్తికుడిగా ఉన్నవాడు ఎంత రౌద్రం కనబడాలి, ఎంత కోపం కనబడాలి, అది ఏం కనబడాల. ఫేస్లో అంత కోపం బయటకు చూపించలేకపోయాడు. నిజంగా తండ్రి క్యారెక్టరే మోహన్ బాబు గారే బాగా చేశాడు వరంగా చెప్పాలి. శరత్ కుమార్గా చాలా సీరియస్గా కనబడ్డాడు. అలాగే మోహన్ లాల్ కూడా మంచి యుద్ధ వీరుల్లో కనబడ్డాడు. మరి అన్ని క్యారెక్టర్లో అంత మంచిగా నువ్వు డిజైన్ చేసినప్పుడు నీ క్యారెక్టర్ని ఎందుకు అంత మెయిన్ క్యారెక్టర్నే నువ్వెందుకు అంత రౌద్రంగా చూపించుకోలేకపోయావు? అదొక మిస్టేక్, బ్లెండర్ మిస్టేక్. ఇంకోటి ఏంటంటే అక్కడ కాజల్ అగర్వాల్, నెక్స్ట్ అక్షయ్ కుమార్ గారు. అక్షయ్ కుమార్ నేను కింద పేరు చదివేదాకా అక్షయ్ కుమార్ అనుకోలే. అది విచిత్రం, అలా డిజైన్ చేశారు. నాకు అది ఎంత కామెడీగా అనిపించింది అంటే కింద టైటిల్ పేరు సబ్ టైటిల్ చదివిన తర్వాత నాకు అర్థమైంది, ఓహో అక్షయ్ కుమార్ ఇతను అని. అంత ఏ టెక్నాలజీని వాడడం ఎందుకు అనిపించింది నాకైతే. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బాగా ఉపయోగించుకున్నారు. నాకైతే ఆ సెటప్ అంతా చూస్తే కృష్ణకాంత్ బ్యాక్ సైడ్ తీసారేమో షూట్ అనిపించింది. నిజంగా అలా అనిపించింది. సెటప్లో క్లియర్ కనబడుతుంది బ్రో. 50 కోట్లు పెట్టి హనుమాన్ సినిమాని గ్రాఫిక్ చేశారు. ఎవడైనా సరే గ్రాఫిక్కి ఎంత పేరు పెట్టమని. హనుమాన్ బొమ్మ నుంచి చివరి అరికాలు వరకు కూడా ఎవరో కూడా గ్రాఫిక్ అనేదే మైండ్లో రాదు. అంత రియాలిటీగా గ్రాఫిక్ చేసిన వాళ్ళని మంచి టెక్నీషియన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు అసలు ఎంత మంచి అవుట్పుట్ ఇచ్చాడు. 50 కోట్లలోనే 500 కోట్లు కలెక్ట్ చేసింది. మరి నువ్వు 500 కోట్లు పెట్టినప్పుడు టీజర్లోనే దొరికేస్తే ఎలాగా నీ మిస్టేక్స్? సినిమా మొత్తం ఇంకా ఎన్ని మిస్టేక్స్ వెతుకుతారు? అర్థమైందా? ఎక్స్పెషల్లీ టీజర్ గురించి కన్నప్ప సినిమా గురించి పక్కన పెడితే ప్రభాస్ గారు, మోహన్ లాల్ గారి గురించి, శరత్ కుమారు, కాజల్ గురించి, అక్షయ్ కుమారు, మోహన్ బాబు గురించి, అంటే హీరో పాత్ర ఏం లేదు ఇక్కడ. మొత్తం తండ్రి పాత్ర కూడా బాగా న్యాయం చేశాడు. తండ్రి కూడా శివభక్తులు ఎక్కడో చోటన ఉంటారో మనం సంరక్షిస్తూ ఉంటారని ఓ డైలాగ్ చెప్పి ఆయన పాత్ర బాగున్నంత అంత టీవీ నీలో ఎందుకు కనబడలేదో నాకు ఇప్పుడు అర్థం కాలే. మోహన్ బాబు గారి మెయిన్ రోల్ అయినా బాగుందన్న ఫీలింగ్ వచ్చింది టీజర్ చూసిన తర్వాత. తండ్రికి మెయిన్ రోల్ ఇస్తే బాగుండు, ఇతనే ఏదన్నా సైడ్ రోల్ చేస్తే బాగుండు అన్న ఫీలింగ్ అయితే క్రియేట్ అయింది. ఏదేమైనప్పటికీ మన రుద్ర అలా ఒక్కసారి కనబడి వెళ్ళాడు, హాయ్ నేనున్నాను ఈ సినిమాలో అని. చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగినాయి. ఖచ్చితంగా ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఈ విషయంలో. రుద్ర ఒక సన్యాసిని, ఒక నాస్తికుడిని మార్చే విధానం ఒకటే మనకు దీంట్లో కనబడుతుంది టీజర్లో లైట్గా. నేను ఒక డైలాగ్ కూడా నాకు బాగా అనిపించింది ఏంటంటే, ఒక్కొక్కరిని కాదు 1,00,000 మంది వచ్చినా చూసుకుంటా అన్న డైలాగు నాకు మగధీరాలో రామ్ చరణ్ చెప్పిన డైలాగుని కాపీ కొట్టేశారనిపించింది. ఒక్కొక్కడిని కాదు షేర్ఖాన్ 100 మందిని అన్నట్టు. ఏంటది రొటీన్ డైలాగ్ లాగా లేవయి. అది ప్రభాస్ గారి క్యారెక్టర్ ఏమనుకోవచ్చు? రుద్ర ఖచ్చితంగా. రుద్ర అంటే శివుడు మరో అవుతారు అని నేను అనుకుంటున్నా. ఐ ఎక్స్పెక్టెడ్ అదే ఉండొచ్చు కూడా. ఎందుకంటే శివుడికి చాలా అవతారాలు ఉన్నాయి కాబట్టి రుద్రాలో ఒక అవతారం అది ప్రభాస్ రూపంలో వచ్చి ఈ నాస్తికుడిని మార్చి శివభక్తుడిని చేసి ఈ శివుడికి అంకితం చేసి వెళ్తాడు అనే క్యారెక్టర్ అయితే. కన్నప్ప టీజర్ అనేది కొంచెం ఫస్ట్లో స్టార్టింగ్లో బాగుండే కొంచెం. తర్వాత ఇప్పుడు ఈరోజు రిలీజ్ అయిన దాంట్లో మొత్తం అంతా ఒక గ్రాఫిక్ ఎపిసోడ్ లాగా ఉంది. అసలు వాళ్ళ వేషధారణలకు ఆ టీజర్కి అసలు సంబంధం లేనిగా ఒక భావన అయితే మా దాంట్లో కలుగుతుంది. సో వెళ్తారా థియేటర్కి జనాలు మూవీ చూడడానికి? తప్పకుండా వెళ్తారన్న. ఎందుకనంటే అందులో ప్రభాస్ ఉన్నాడు కాబట్టి తప్పకుండా వెళ్తారు. ఇప్పుడు ప్రభాస్ గారు ఎందుకంటే అతని స్టామినా కూడా ఆ రేంజ్లో ఉంది కాబట్టి తప్పకుండా వెళ్తారని మేము అనుకుంటున్నాము. సో విష్ణు గారి గురించి అయితే వెళ్తారని అయితే మేము అనుకోవడం లేదు అందులో. ఎందుకంటే నాకు తెలిసి అయితే ఈ సినిమా కోసం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా బొక్క అని నేను అనుకుంటున్నా. అందులో కలెక్షన్ ఏమి ఉండదు, ఆ సినిమాలో ఏం లేదు. ఒక శివుని మీద భక్తి కొద్దీ వెళ్ళేవారు ఉంటారు తప్పించి వీళ్ళ యాక్టింగ్ కోసం వెళ్ళేవారు ఎవరు లేరని అనుకుంటున్నాను. అంటే ఒక సాంగ్తో మంచి బజ్ క్రియేట్ చేసి దాని తర్వాత మళ్ళీ టీజర్ వదిలి మళ్ళీ బజ్ మొత్తం పోయిందని టాక్ నడుతుంది బయట. తప్పకుండా అవునండి. ఒక ఏంటంటే ఒక సాంగ్ అనేది సినిమాని డిసైడ్ చేయలేదు.
అందులో ఉన్న స్టోరీ కానీ అందులో ఉన్న కంటెంట్ను బట్టే సినిమా హిట్ అవ్వడం జరుగుతుంది. మనం ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది, అంత ఒక గ్రాఫిక్స్ సినిమా లాగా అనిపిస్తుంది, ఒక యానిమేషన్ సినిమా లాగా అనిపిస్తుంది. ఆ క్యారెక్టర్స్ కూడా అసలు సూటబుల్ క్యారెక్టర్స్ కూడా ఎవరు లేనట్టుగానే కొడుతుంది. నాకు తెలిసి ఆ సినిమా అనేది కేవలం ప్రభాస్ గారి కోసమే వెళ్ళడం జరుగుతుందని నేను అనుకుంటున్నా. అందులో ఇంకా మన మోహన్ బాబు గారు యాక్టింగ్ ఒకటి కొంచెం, ఆయన వేషధారణ అనేది కొంచెం బాగుంది, అంతే తప్పించి సినిమాలో ఏం లేదనుకుంటున్నా. సినిమా ఇలాంటి సినిమాలు తీసుకొని డబ్బులు కూడగొట్టుకోవడం తప్పించి ఏం లేదని నేను అనుకుంటున్నాను. అంటే చాలా మంది ఏమంటున్నారంటే మెయిన్ క్యారెక్టర్ ఎవరో అర్థం కావట్లేదు, హీరో ఎవరో అర్థం కావట్లేదు అని అంటున్నారు. అదే అంటలేను, సినిమా కంటెంట్ అది ఏంటిది అనేది మనకు ఇప్పుడు ట్రైలర్లోనే తెలియదు కదండి. కొంచెం సినిమా ఫస్ట్ డే అయితే కానీ మనం చెప్పలేము అది ఏంటనేది. నాకు తెలిసి అది ఎవరున్నా కూడా సినిమా అనేది హిట్ అవ్వడం అనేది చాలా కష్టం అండి. కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం, ఒక ప్రభాస్ని చూడడానికి కోసం వెళ్ళే వాళ్ళే ఉంటారు తప్పించి ఏదున్నా కూడా నాకు తెలిసి ఓవరాల్గా సినిమా అనేది చాలా ఫెయిల్యూర్ అండి. అనిపించింది టీచర్ లాగానే అనిపిస్తుంది. అంటే ఏం నచ్చింది అని? ఏం నచ్చిందనే కన్నప్ప కృష్ణరాజు గారు తీశారు కదా, కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆయన రీచ్ కాకుండా మినిమం 20% అన్నా తీశారనుకుంటున్నాం. అందులో ప్రభాస్ గారిని పెట్టినారు కదా, ప్రభాస్ గారి క్యారెక్టర్ ఉంది కదా, బాగుంటుంది అనుకుంటున్నాం. బాగుంటుందని అనుకుంటున్నాం. మూవీకి వెళ్తారా అసలు జనాలు? ప్రభాస్ ఉన్నాడు కదా, వెళ్తారు, మినిమం వెళ్తారు. నేను వెళ్తా కాబట్టి ప్రభాస్ ఉన్నాడని చెప్తున్నా. అంటే ఓన్లీ ప్రభాస్ గారి గురించి చూడాలి అంతే, ఇంకా వేరే యాక్టర్స్ ఏం చూస్తావా? మంచు విష్ణుని చూస్తావా? ఆయన దేశంలోనే ప్రపంచంలోనే 100 మంది హీరోలు ఉంటే వాళ్ళలో ఆయన కూడా అంట. ఆయన చూస్తావా? ప్రపంచంలో 100 మంది ఉన్నారంట, 100 మందిలో ఆయన కూడా అంట. వాళ్ళ ఆయన మహానటుడు అంట, వాళ్ళని చూస్తావా? చూడలేవు కదా. ఓవరాల్గా మీకు నచ్చిందా టీజర్? ఓవరాల్గా నచ్చలే, ప్రభాస్ ఉన్నాడు కాబట్టి నచ్చింది అంతే. టీజర్ చూడటం జరిగిందండి. అంటే ఒక యావరేజ్గానే అనిపించింది. అంటే నాట్ బ్యాడ్ ఒక మాటలు చెప్పాలంటే. లాస్ట్లో ప్రభాస్లకు మాత్రం ఒక షాట్ ఎక్సలెంట్గా అనిపించింది. ఇంకా ఆ షాటే కాపాడిద్దా అంటే ఇంకా వెయిట్ చేయాలి సినిమా కోసం. అంటే గతంలో చూసుకుంటే మంచివారి సినిమాల్లో కూడా అందరూ ఒక తెలుగు స్టేట్స్లో అందరూ ఒక మంచు కుటుంబాన్ని బ్యాన్ చేస్తారా అనిపించింది. గతంలో సినిమాల కలెక్షన్ చూసుకుంటే కానీ ఏ సినిమా కూడా లాస్ట్ 10 yearsలో ₹1 కోటి వచ్చిన డే 1 crore వచ్చిన సినిమాలు ఏది కనపడలేదు. అన్ని ల్యాక్స్లోనే అంత దారుణమైన స్థితికి దిగజారిపోయారు మంచివారు. కానీ ఈ సినిమాతో కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా అయితే ఒక యావరేజ్ కట్టు మాత్రం యావరేజ్గా అనిపించింది. 100% రికవర్ అయితే కాదు, అది 100% షూర్ షాట్ ఫ్లాప్. ఎందుకంటే ఎంత ప్రభాస్ ఉన్నా ఇంకెవరైనా ఉన్నా ఎవరు కూడా సినిమాని వాళ్ళని చూసి అయితే సినిమాకి రావట్లేదు. గతంలో మనం చూసాం ఎన్నో ఉన్నాయి, గెస్ట్ రోల్ పాత్ర పోషించిన సినిమాలు చాలా ఉన్నాయి. ఎవరు కూడా గెస్ట్ రోల్ ప్లే చేస్తే అంత మూర్ఖులు ఎవరు లేరు. సినిమాకి వచ్చి గెస్ట్ ఆయన కోసం వచ్చి మొత్తం సినిమాలు చూస్తే అంత లేదు. ఇప్పుడు ప్రభాస్ సినిమా వస్తే ప్రభాస్ ఫ్యాన్స్ చూస్తారు, అందరూ చూస్తారు. అంతేగాని ప్రభాస్ అందులో ఉన్నాడని చెప్పి అందరూ ఎగేసుకొని వెళ్ళి చూడరు. ప్రభాస్ కల్ట్ ఫ్యానిజం ప్రభాస్కి ఉంది. కానీ ప్రభాస్ ఉన్నాడు, మోహన్ లాల్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారని చెప్పి అన్ని ఇండస్ట్రీలో వచ్చి చూస్తారనుకోవటం అది మూర్ఖత్వం. రేపు తేలిపోతుంది. ఎవరు కూడా కన్నప్ప సినిమా బాగుంటే ఆడుతుంది, అంతేగాని ఎవరు దీన్ని కాపాడలేరు. 100% అయితే దానికి హిట్ టాక్ వచ్చినా సరే 100 crores 200 crores అనేది రారు. అంటే ఒక్కసారిగా అంత కంబ్యాక్ ఇవ్వటం జరగదు. సినిమా బాగోదు అనట్లేదు, ఒకవేళ బాగుంటే ఆడుతుంది. ఒకవేళ ఆడినా కానీ అంత అయితే కలెక్ట్ చేయదు అంటున్నాను. 100% ఎంత బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా ఆ సినిమా రావు, 100% రావు. అదే చెప్తున్నాను, ప్రభాస్ ఉన్నా ఇంకా ఎంత మంచి యాక్టర్స్ ఉన్నా కానీ ఎంత సపోర్ట్ చేసినా ఎవరు సపోర్ట్ చేసినా సరే అందరూ కూడా ఇదొకటి ఎంత స్టార్ హీరో ఉన్నా సరే వాళ్ళ సినిమా మెయిన్ కంటెంట్ అందులో ఎవరనేది చూస్తారు. అంతేగాని గెస్ట్ రోల్ పోషించి ఇప్పుడు ప్రభాస్ సినిమా వచ్చిన కలెక్షన్స్ వస్తాయా? ఇక్కడ కన్నప్పకి రావు కదా. గెస్ట్ రోల్ అంతే. మెయిన్ హీరోగా చేస్తే ఎవరికైనా ఆదరిస్తారు. ఇక్కడ మెయిన్ ఎవరో చూస్తారు. ఇక్కడ విష్ణు మంచి హీరో, మెయిన్ హీరో కాబట్టి విష్ణు బ్యాక్గ్రౌండ్ అయింది. విష్ణు వెనకాల కలెక్షన్స్ ఎట్లా వచ్చినాయి గతంలో, విష్ణు ఎంతవరకు బాక్స్ ఆఫీస్ ఎంతవరకు లాక్కెళ్తాడో అది ముఖ్యం. విష్ణు గతంలో చూసుకున్నా ఎప్పుడు కూడా 1 crore టచ్ చేయలేదు. అటువంటి హీరో ఒక్కసారిగా 200 times పెరిగిద్దంటే అది ఇంపాసిబుల్. అది అవును, బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది జస్ట్ బాక్స్ ఆఫీస్ పరంగా ఇది నా ఒపీనియన్ అంతేను. బాగుండాలి, నేను కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్.